దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఎలాంటి వారిదే అని చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా మమ్మను ప్రేమించిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీ ప్రేమను బట్టి మేము ఈ స్థితిని కలిగి ఉన్నాం తండ్రి. మీరు ప్రేమించారు కాబట్టి మేము ఇంకా బ్రతికున్నాం. ఈ ఉదయకాలం మీ మాటలు వినే సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం అందరికీ నాకు దయచేయండి. మాట్లాడుచున్న నా నోటికి నాకు తోడుగా ఉండి మీ సాధనంగా వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకొనమని, సంఘమును మీరు ఆత్మీయంగా బలపరచడానికి వాక్యముతో వారిని బలపరచమని వాక్యమయ్యున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తమ చిన్న బిడ్డలను తీసుకొని వచ్చారు. శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దించి ఆపారు. యేసు ప్రభు వారు అది చూచి వారి మీద కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఎలాంటి వారిదే అని చెప్పాడు. ఇక్కడ చిన్న బిడ్డలు అనగా మనమే. మనము చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి అనేది ఇక్కడ దాని అర్థం. చిన్న బిడ్డలకి ఏమీ తెలియదు. అలాగే లోకం గురించి, లోక విషయాలు కూడా మనం తెలుసుకోకుండా, వాటిని అనుసరించకుండా, దేవునిని అనుసరించి నడిచే ప్రతి ఒక్కరు కూడా, వాక్యాన్ని బట్టి జీవించే ప్రతి ఒక్కరు కూడా చిన్న బిడ్డలతో సమానం. దేవుడు అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని రాజ్యం అలాంటి వారికి ఇస్తాడు ఆయన. చిన్న బిడ్డల మాదిరిగా మనం ఉండాలి. అదే 15వ వచనం చెప్తాడు అక్కడ, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు. దీని అర్థం ఏంటంటే, చిన్న బిడ్డ వలె మనం ఉన్నప్పుడే దేవుని రాజ్యము మనకి దేవుడిస్తాడు. చిన్నగా ఉంటేనే మనం గొప్ప కార్యాలు చేయగలం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడే. గమనించండి, ఇశ్రాయేలు దేశపు చిన్నది ఆమె ద్వారా సిరియా దేశాన్ని దేవుడు మార్చాడు. చాలాసార్లు వాక్యాన్ని విన్నాం మనం. నయమాన్ అనే కుష్ఠరోగి సైన్యాధిపతి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ దేశమును జయించి తిరిగి వస్తూ ఆ దేశంలో ఒక చిన్న పిల్లను తీసుకొస్తాడు. ఆ చిన్నది ఆ సైన్యాధిపతి ఇంటిలో దేవుని గురించి ఆమె సువార్త చెప్పింది. దేవుని శక్తి గురించి, దైవజనుల యొక్క భక్తి గురించి ఆ ఇంటిలో నయమాను భార్యకి ఆమె పరిచర్య చేస్తూ సువార్త ప్రకటించింది. మన పనులు మనం చేసుకుంటూ సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలి.
మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ దేవుని సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు మనం ప్రకటిస్తామంటే మనల్ని మనం తగ్గించుకొని చిన్న బిడ్డల వలె ఉన్నప్పుడే దేవుని గురించి మనం చెప్పగలం. చిన్న బిడ్డలకే సిగ్గు అనేది ఉండదు. పెద్ద అయ్యాక సిగ్గు అనేది తెలుస్తుంది. నేను గొప్పోడిని, నేను గొప్పదాన్ని, నేను అది, నేను ఇది అని అనుకుంటే దేవుని సువార్త ప్రకటించలేరు. మీరు సిగ్గుపడతారు. చిన్న బిడ్డల మనస్తత్వం ఉంటేనే మనం దేవుని వాక్యాన్ని, దేవుని సువార్త ఇతరులకు చెప్పగలం. ఎందుకంటే నీకు సిగ్గు అనిపించదప్పుడు. దేవుని గురించి చెప్తే ఏమనుకుంటారు అనే భయము, సిగ్గు నీలో ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే గొప్పడు అనుకుంటావో, గొప్పదాన్ని అనుకుంటావో, నువ్వు దేవుని గురించి నోట్లోంచి ఇంకా మాట రాదు. అందుకనే మీరు చాలామంది దేవుని గురించి చెప్పకపోవడానికి కారణం అది. సువార్త ప్రకటించకపోవడానికి కారణం అది. మీరు విని, దేవుడు మీకు ఎందుకు వినిపిస్తున్నాడంటే ఈ సువార్త మీరు విని ఇతరులకి దాన్ని చెప్తారు, ప్రకటిస్తారని. మీకు ఎందుకు ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ బాధలు, ఇబ్బందులు ఉంటున్నాయంటే సువార్త ప్రకటించకపోవటం వలన. పౌలు గారు ఏమన్నాడు? సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అన్నాడు ఆయన. ఎవరు ప్రకటించకపోతే తెలిసిన దాన్ని, దేవుని గురించి తెలిసిన దాన్ని మనం ప్రకటించాలి. తెలిసినా చెప్పలేకపోతున్నారు, కొంతమంది తెలియక చెప్పలేకపోతున్నారు. దేవుని గురించి చెప్పడానికి చిన్న బిడ్డల మనస్తత్వం ఉండాలి. చిన్న బిడ్డలు చూడండి, వాళ్ళకి ఏది కావాలో అది అడుగుతారు, సిగ్గుపడరు. పెద్దవాళ్ళు అడగలేరు అలాగా. కనుక ఇశ్రాయేలు దేశపు చిన్నది అక్కడ నయమాను భార్యకు పరిచర్య చేస్తూ ఉంది, పరిచారం చేస్తూ ఉంది, పరిచర్య చేస్తూ ఉంది, దేవుని పరిచర్య చేస్తుంది. ఏం చెప్పింది ఆ చిన్నదంటే, నా యజమానుడు సొమ్ములోనులోనున్న నా ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని, అక్కడికి వెళ్ళాలని, అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అతడు, ఆ ప్రవక్త నా ఏలిన వానికి ఉన్న కుష్ఠరోగమును బాగు చేయునని చెప్పింది. సువార్త ఇది. నువ్వు పలానా గుడికి వెళితే బాగుపడతావు అని చెప్పడం ఒక సువార్త. పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళితే నువ్వు బాగుపడతావు. పలానా సంఘానికి వెళితే ఆ సంఘములో మంచి ప్రార్థన ఉంది, మంచి వాక్యం ఉంది అని చెప్పడమే సువార్త. నువ్వేం పెద్ద బోధించనక్కర్లేదు, కింద మీద పల్టీలు కొట్టనక్కర్లేదు, వాక్యాన్ని బట్టి పెట్టి చెప్పేనక్కర్లేదు. మీ పరిస్థితులు బాగుండాలంటే పలానా మందిరానికి వెళ్ళండి, పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. అదే చెప్పింది దేవుడు ఇక్కడ. నా ఏలిన వాడు సొమ్ములోనులోనున్న ప్రవక్త దగ్గర ఉండాలి, అక్కడికి వెళ్ళాలి. ఆ ప్రవక్త అతనికున్న కుష్ఠరోగమును, అతనికున్న కష్టాన్ని, అతనికున్న బాధని, అతనికున్న తెగుల్ని, అతనికున్న అప్పుల్ని, అతనికున్న ఇబ్బందుల్ని, ఆమెకున్న కష్టాలని, ఆమెకున్న బాధల్ని, ఆమెకున్న సమస్యల్ని తీరుస్తాడు అని చెప్పింది. ఒక చిన్న బిడ్డ, ఆమె చెప్పిన మాటలు నమ్మసక్ష్యంగా ఉన్నాయి ఆమెకి, నయమాను భార్యకి. ఎందుకంటే నమ్మకము చాలా అవసరం. ఒకళ్ళు మన మాట నమ్మాలంటే మనలో నమ్మకాన్ని వాళ్ళకి మనం కనబరచాలి. నయమాను భార్య, సైన్యాధిపతి భార్య ఆమెడే. ఒక సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్న నయమానికి భార్య ఆవిడ.
అంటే ఒక దేశానికే ఆమె కూడా అధికారే తన భర్తను బట్టి. అటువంటి గొప్ప ఆమె ఒక చిన్న పిల్ల మాటలు నమ్మగలిగిందంటే ఆ చిన్న పిల్లలో ఉన్న నమ్మకత్వం ఆమెకి కనిపించింది. ఈనాడు మనల్ని ఎవరైనా నమ్ముతున్నారా? మనము ఎవరికైనా నమ్మకంగా కనిపిస్తున్నామా? ఫలానా వ్యక్తి చాలా నమ్మకస్తురాలు, ఫలానా వ్యక్తి చాలా నమ్మకస్తుడని మన గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? నమ్మకం దేవుని వాక్యం వల్లనే వస్తుంది. దేవుని వాక్యమును పాటించినప్పుడే నమ్మకత్వం మనలో కనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చినప్పుడు మనము నమ్మకస్తులుగా కనబడతాం. లోకాన్ని అనుసరించడం కాదు మనం. ఆ చిన్నది చెప్తుంది, సొమ్మురోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. అతడు ఆ ప్రవక్త నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని చెప్పింది. ఎందుకు ఆమె చెప్పిన మాట నయమాను భార్య నమ్మిందంటే, ఆమె ఆ మంచి మాట చెప్పకూడదు వాళ్ళకి. ఎందుకంటే ఆ చిన్న బిడ్డకి మంచి చేయలేదు అతని భర్త నయమాను, మంచి చేయలేదు. తన దేశం నుండి తీసుకొచ్చేసాడు, తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరు చేసి తీసుకొచ్చేసాడు, తన తోడబుట్టిన వారి దగ్గర నుంచి వేరు చేసి తీసుకొచ్చేసాడు, తన స్నేహితుల నుంచి వేరు చేసి తీసుకొచ్చేసాడు, తన అన్న వాళ్ళందరికీ కూడా దూరం చేసి ఎవరికి తెలియని చోటకి తీసుకొచ్చి ఆమె చేత ఆ ఇంట్లో పనులన్నీ చేయించుకుంటున్నాడు. కాబట్టి ఆ చిన్నదానికి ఆ ఇంటి మీద కోపం ఉండాలి, యజమాని మీద కోపం ఉండాలి, యజమానురాల మీద కోపం ఉండాలి. అవేమి కూడా ఆ చిన్న బిడ్డలో కనిపించట్లేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యమును కలిగిన చిన్నది. దేవుని వాక్యమును బట్టి దేవుని ప్రేమను, శత్రువుల మీద కూడా ప్రేమను చూపిస్తున్నటువంటి చిన్నది. యేసు ప్రభు చెప్పిన మాట అదే, మీరు మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఆమె ఆ చిన్నది ఎక్కడ కూడా తేడా లేకుండా ఇంట్లో కన్న కూతురు కంటే కూడా ఎక్కువగా అక్కడ ఆ ఇంట్లో ఆమె ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఎక్కడ ఆమెలో మచ్చుకి కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఏదో కానీ ఇంకేమీ కనపట్లేదు. ఎంతో ప్రేమ కనబరుస్తూ ఉంది, ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంది, పనులన్నీ కూడా చకచక చేసి పెట్టేస్తుంది. ఇవన్నీ ఆ యజమానురాలు చూసి ఈ పిల్ల చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది అని ఆ యజమానురాలు ఆ చిన్న బిడ్డకి, ఆ చిన్న దాని గురించి బహు నమ్మకం ఏర్పడింది. కనుక ఈ చిన్నది చెప్పిన మాట నిజమే అని నమ్మింది. తన భర్తతో చెప్పింది. తన భర్తను సొమ్మురోను పట్టణానికి పంపించింది. తన భర్తను బాగు చేసుకుంది ఆ యజమానురాలు. అంటే ఎంతమంది భార్యలు దేవుని మాట విని నమ్మి ఆ ప్రకారంగా భర్తల్ని బాగు చేసుకుంటున్నారండి ఈ రోజుల్లో? భార్య చిన్నదాని మాట యజమానురాలు నమ్మింది. యజమానురాలు భార్య మాట భర్త నమ్మాడు. అతను దేశానికి సైన్యాధిపతి అయినప్పటికీ కూడా నా భార్య నాకు మేలే చేస్తా తప్ప కీడు చేయదు, నా భార్య నాకు మంచే చేస్తా తప్ప చెడు చేయదు, నా భార్య చాలా నమ్మకమైంది,
అని నమ్మగలిగిన భర్తతను. భార్యలు ప్రవర్తన ఆ విధంగా ఉండాలి భర్తల దగ్గర. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ నమ్మకం లేకపోతే నీ భర్త నీ మాట వినడు. ఆ నమ్మకం లేకపోతే మన మాటలు ఎవరు కూడా వినరు, నమ్మరు. దేశానికి సైన్యాధిపతి అయినప్పటికీ కూడా భార్య మాట నమ్మి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో ఆ విషయం చెప్పినప్పుడు రాజు కూడా నీ భార్య చెప్పిందంటే కరెక్టేనయ్యా, నీ భార్య చెప్పినట్లుగా ఆ సొమ్మురోను దేశం వెళ్ళు, ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళి బాగుపడరా, నువ్వు బాగైతే నాకు మంచిదే, నా దేశానికి మంచిదే అని చెప్పాడు. ఆ రాజుగారు దైవజన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేం కావాలో కానుకలన్నీ తీసుకుని వెళ్ళు, రథం వేసుకుని వెళ్ళు, కొంతమందిని పనివారిని కూడా తీసుకుని వెళ్ళు, సైనికులు నీ వెనకలు, నీ వలన నా దేశానికి జయం కలుగుతుంది, విజయం వస్తుంది. నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు జయించుకొస్తున్నావు, నీలాటోడు బాగుపడటం నా దేశానికి నాకు ఇంకా మంచిది అని ఆ రాజు ఆ సైన్యాధిపతిని నమ్మాడు. ఆ సొమ్మురోను దేశానికి పంపించాడు. సొమ్మురోను దేశం వెళ్ళి దైవజనునికి కనిపించి అతను అక్కడ బాగుపడ్డాడు. దైవజనుడు చెప్పినట్లుగా చేసి బాగుపడ్డాడు. బాగుపడి సిరియా దేశానికి తిరిగి వచ్చాడు అతను. సిరియా దేశంలో ఆ సైన్యాధిపతి ప్రకటించింది ఏంటంటే, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు, ఇక నుంచి మీరందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధించండి, ఆ దేవుణ్ణి పూజించండి అని చెప్పాడు. ఒక చిన్నదాని వలన ఒక సిరియా దేశం రక్షించబడింది. మరి మన ఇంట్లో ఉన్న మన చిన్న బిడ్డలు, యవన బిడ్డల వలన ఆ ఇల్లు రక్షించబడుతుందా ఈ రోజున? ఆ యవన బిడ్డలు, చిన్న బిడ్డలు నమ్మకంగా ఉంటున్నారా దేవునికి? దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిగా ఉంటున్నారా? ప్రార్థన పూర్వకంగా ఉంటున్నారా? ఎంత భక్తిగా ఉన్నా సరే ఆ పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏది చెప్తే అలాగే నడుస్తున్నారంతే. ఇక్కడ పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు. కానీ ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు వాక్యము తెలియని, వాక్యాన్ని పాటించని తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుస్తున్నారు ఈ రోజున. తల్లిదండ్రులకైనా ఎవరికైనా సరే దేవుని వాక్యము చెప్పగలిగే ధైర్యం చిన్న బిడ్డల్లో, యవన బిడ్డల్లో ఉండాలి. చిన్నది తన ఒక్క మాట సువార్తగా చెప్పింది ఆమె. ఒక్క మాట చాలండి, ఒక్క మాట చాలు మనిషి మారడానికి. పేతురు మారడానికంట కోడి కోతకు మారాడంట అతను. అంతవరకు పేతురు మారలేదు, మారినట్లుగా ఉన్నాడు ప్రభుతో. మారు మనసు పొందలేదు అతను, మారు మనసు పొందినట్లుగా ఉన్నాడు. ప్రభు చెప్పినవన్నీ చేశాడు, కానీ నమ్మకము లేకుండా ఉన్నాడు అతను. కోడి కొక్కరోకో అని కూసినప్పుడు అతను మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు గార్చి దొర్లాడంట. అప్పుడు కోడి కోయక మునిపే క్రీస్తు నేను ఎరగనని చెప్తావని చెప్పాడు ప్రభు. అర్థమైందా? యేసు ఎవరో నేను ఎరగనని చెప్తావయ్యా నువ్వు పేతురు అని చెప్పాడు. యేసు చెప్పింది చేశాడు. యేసు ప్రభు ఎల్లమన్న కాడికి వెళ్ళాడు. యేసు ప్రభు ఏది చెప్తా చేశాడు. యేసు ప్రభు దగ్గర చేతులు కొట్టుకుని ఉన్నాడు. యేసు ప్రభు ఆ మాట చెప్తే నా ప్రాణం పోయినా సరే నేను అలా చెప్పనన్నాడు. కానీ యేసు ప్రభు చెప్పినట్లుగానే ముమ్మారు ఆయన ఎవరో నేను ఎరగను, నాకు తెలియదని చెప్పాడు. మూడవసారి కోడి కూసినప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి ప్రభు చెప్పిందే నా జీవితంలో జరిగిందని దొర్లు ఏడ్చి మారు మనసు పొందాడు. అప్పుడు
అలాంటి పేతురే ఆ విధంగా నడిచినప్పుడు మరి మనం ఏ విధంగా నడుస్తున్నాం? చిన్నవారిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఇంట్లో ఉన్న యవనస్తులు మారు మనసు పొందాల ముందు. మీకున్న ఎడ్యుకేషన్ మీ తల్లిదండ్రులకు లేదు, మీకున్న జ్ఞానం వాళ్ళకు ఉండదు, వాక్య జ్ఞానం. మీరు చెప్పాలి వాళ్ళకి. ఇదేంటమ్మా అలా మాట్లాడుతూ అలా చెప్తే ఇటును, ఇదేం డాడీ మీరు అలా చెప్తారు, ఇటు వాక్యం కాదు కదా, వాక్యాన్ని పాటించాలి మనమని చెప్పాలి. యవనస్తులు చెప్పలేకపోతున్నారు. సైన్యాధిపతి భార్యకి చెప్పిందామే, మామూలు విషయం కాదు, ఒక దేశానికి హెడ్ ఆవిడి. ఆ చిన్నదాన్ని దేవుడు వాడుకొని ఆ ఇశ్రాయేలు దేశాన్ని మార్చాడు. చిన్నగా ఉండాలి మనం, చిన్న బిడ్డల వలె ఉండాలి. అంటే తగ్గించుకోవాలి మనం. పావల డబ్బులు పోగయ్యేసరికి జేబులోకి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం. నా అంతటోడు లేడు, నాలాగా ఎవరో లేరు అనే ఆలోచనకు వచ్చేస్తున్నాం ఈ రోజున. ఇక్కడ ఏం చెప్పాడైనా మార్కు సువార్త 10:15లో, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు. అది చిన్న బిడ్డ వలె ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి ఉండాలి. నువ్వు ఎంత వయసు ఎదిగినా సరే నీ మనసు చిన్న బిడ్డను పోలి ఉండాలి. మనసు మలినం కాకూడదు, మనసు చెడిపోకూడదు, హృదయం గర్వించకూడదు. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నిన్ను బట్టి. రెండో విషయాన్ని మనం చూస్తే, బాలుడైన దావీదును బట్టి ఇశ్రాయేలీలకి గొప్ప జయం తీసుకొచ్చాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధ పంక్తులు తీర్చి కూర్చున్నారు. అవతల కొండ మీద ఫిలిష్తీయులు ఉన్నారు, యువతల కొండ మీద ఇశ్రాయేలీలు ఉన్నారు. యుద్ధ పంక్తులు తీర్చి కత్తులు, బల్యాలు, బాకులు, డాళ్ళు పట్టుకుని ఉన్నారు. అప్పుడు ఫిలిష్తీయుల్లోంచి ఒకడు వచ్చాడంట, గొల్లియాతు. చాలాసార్లు విన్నాం మనం ఈ వాక్యాన్ని. గాతువాడైన గొల్లియాతు వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32 కాని చదువుదాం. ఈ దావీదు ఆ గొల్లియాతు వేసిన కేకలకి అళ్ళిపోయారు అందరూ కూడా. ఆ గొల్లియాతు బలం చూసి, ఎత్తు చూసి ఇశ్రాయేలు అందరూ కూడా భయపడ్డారు. గొల్లియాతు ఆకారం చూసి చాలామంది భయపడ్డారు. ఇక్కడ 17వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం కానీ చదువుదాం. గాతువాడైన గొల్లియాతు అను సూర్యుడొక్కడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. అర్థమైందా? అంటే ఇంచుమించు 9 అడుగులున్నర అతను. అంటే ఈ స్లాబ్ అంతా హైట్ ఉంటాడు. 6 మూళ్ళ జానెడు ఎత్తుగల మనిషి. అతని తల మీద రాగి స్థిరస్థానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను.
ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. అతను బాడీకి తగిలించుకున్న కవచం అంట ఎంతది? 5,000 తులములు బరువు అంట. చూడండి, 5,000, 500 కాదు, 50 తులములు కాదు, 5,000 తులములు వెండితో చేయించుకున్నాడంట కవచం. అంటే అంత బరువు వాడి బాడీకి పెట్టుకున్నాడంటే ఆడు ఇంకెంత బలం కలిగి ఉంటాడు చూడండి, ఆలోచించండి, గమనించండి. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. అతని ఈటె కర్ర అది నేతగాని దోనె అంతంట. ఇప్పుడు చిన్న దోనెలు ఆ గోదావరి దాటడానికి ఉపయోగిస్తూ ఉంటారు, ఆ దోనంతంట అతడి కర్ర, చేత్తో పట్టుకున్న కర్ర. అంటే ఒకసారి చూడండి, ఆ మనిషి ఎంత బలం కలిగిన వాడు. అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. అతని ఈటె కొన బల్లెం పట్టుకున్నాడుగా, బల్లెనుకున్న కొన, చివరున్న కొన అన్నటువంటి 600 తులములు అంట బరువు అంటది. 6 తులాలు కాదు, 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతని యొద్దకు పంపండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయండి అని సవాలు విసిరాడు అతను. మనందరం దెబ్బలాడుకోవటం కాదు, మీలో ఒకరిని పంపించండి నా మీదకి, వాడు నన్ను జయిస్తే మేమంతా మీకు దాసులుగా ఉంటాం. ఒకవేళ మేము జయిస్తే మీరు మాకు దాసులు అయిపోండి అని చెప్పి అలాగా 40 దినాలు ప్రతిరోజు వచ్చి కేకలేసి వెళ్తున్నాడంట. యుద్ధం చేయనివ్వట్లేదాడు. ఒకటి రండి మీలోంచి నా మీదకి అంటున్నాడు. వాడి ఆకారాన్ని చూసి, వాడి ఎత్తును చూసి, వాడి రూపం చూసి, వాడి బలాన్ని చూసి ఇశ్రాయేలులో ఉన్న సైనికులందరూ కూడా భయపడుతున్నాడు, రాజుతో సహా, సౌలు రాజుతో సహా. అలాంటప్పుడు దావీదు అక్కడికి వచ్చాడు, యుద్ధం దగ్గరికి, తన అన్నల దగ్గరికి వచ్చాడు. అతను అన్నలకి జున్నుగడ్డలో పాలు అయి పట్టుకొచ్చాడు తండ్రి పంపిస్తే. అప్పుడు దావీదు అతన్ని వచ్చినప్పుడు సరిగ్గా గొలియాతు అప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. అవి దావీదు విని దావీదుకి రోషం వచ్చింది, దావీదుకి పౌరుషం వచ్చింది. ఇక్కడ అదే అధ్యాయం 26వ వచనం దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనులు వాని చంపిన వారికి ఇట్టిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. గమనించండి దేవుని బిడ్డలారా, గొలియాతు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి వాళ్ళని బెదిరించి వెళ్ళిపోతున్నాడు. 16వ అధ్యాయం మనం చూస్తే, ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చాను. ఉదయం ఒకసారి వచ్చి వాళ్ళని బెదిరించి వెళ్ళిపోయేవాడు, సాయంత్రం మళ్ళా వచ్చేవాడు, ఎరా ఎవడైనా సిద్ధమయ్యాడా అని కేకలేసి వెళ్ళిపోయేవాడు. 40 రోజులు అలా జరిగింది. అప్పటికి ఆ సమయంలో దావీదు అక్కడికి వచ్చాడు. దావీదు వాడి కేకలు విని, వాడి అరుపులు విని ఇక్కడ అలా మాట్లాడాడు, అతను జయించిన వాడికి ఏమిస్తారని. ఏమిస్తారో చెప్పారు వాళ్ళు. అయితే నేను వాడిని చంపేస్తానన్నాడు. నన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్ళమన్నాడు.
అప్పుడు రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. 32వ వచనం రాజుతో చెప్తున్నాడు దావీదు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు. రాజా, ఈ ఫిలిష్తీయుని బట్టి మీరెవ్వరు బాధపడొద్దు, మనస్సును కృంగ తీసుకోకండి. మీ దాసుడునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, చిన్నవాడివి, చిన్నపిల్లోడువు నువ్వు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేను. అది నువ్వు చిన్నపిల్లడువయ్యా, నువ్వు చిన్నోడు, బాలుడు, నువ్వు అతనితో యుద్ధం చేయలేవు, అతన్ని చంపలేవు, అతను జయించలేవు. వద్దొద్దు, ఆవేశపడి మాట్లాడుకు. అతడు బాల్యము నుండి కూడా యుద్ధాభ్యాసం చేసినవాడని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదుకు దేవుడు చేసినటువంటి కార్యం అక్కడ చెప్పాడు. అక్కడ గమనించండి. అందుకు దావీదు సౌలు తిట్లే, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, నీ దాసుడునైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని రాజుతో చెప్పాడు. గమనించండి దేవుని బిడ్డలారా, దావీదుకి తనతో దేవుడు ఉన్నాడనే దృఢ సంకల్పం అతనికి ఉంది. ఈ రోజున మనం కూడా చాలామంది అంటూ ఉంటాం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, దేవుడు నాతో ఉన్నాడండి అని. వట్టిది అదంతాని. నువ్వు ఏం పొడిసావని దేవుడు నీతో ఉన్నాడు? నువ్వు ఏమి నెరవేర్చావు వాక్యాన్ని? దేవునికి ఏం చేసావు నువ్వు? దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నావు నువ్వు? మనం ఏం ఉపయోగపడుతున్నాం దేవునికి? నోరు ఉంది కదని చెప్పేసి దేవుడు నాకు తోడు, దేవుని తోడై ఉంటే ఈ బాధలేంటి, కష్టాలేంటి, సమస్యలేంటి, శోధనలేంటి, ఈ ఏంటి? దావీదుకి అక్కడ అంత ఎత్తు మనిషిని చూసి సౌలు దడదడలాడిపోతున్నాడు. రాజు లక్షలాది సైన్యం కూడా గజగజ వణికిపోతున్నారు. దావీదుకి దడ కానీ వణుకు కానీ లేదు. వాళ్ళందరికంటే బాలుడు, చిన్నోడు, మీసం కూడా రాలేదు అతనికి. ఏంటో ధైర్యం అంటే దేవుడు తనతో ఉన్నాడనే నమ్మకం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని 23వ కీర్తన రాసినటువంటి భక్తుడు అతను. బాల్యములోనే అరణ్యములోకి వెళ్ళి, అరణ్యములో ఏది నన్నేం చేయదు, గాఢాంధకారములో నన్ను ఏది కూడా ఏం చేయదు. అన్నయ్యలు అసూయతో దావీదుని అరణ్యంలోకి పంపించేశారు. అన్నయ్యలు పెద్ద కొడుకుల మాట అయిన తండ్రి కూడా ఈ చిన్నోడిని ఎలా పంపిస్తాం అరణ్యంలోకి, గొర్రెలు వెనకాలని అనుకోలేదు. కొడుకులకి భయపడి దావీదుని అరణ్యానికి పంపించేశాడు. అరణ్యములో అతను దేవునికి చేసిన ప్రార్థన అది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయను, శాంతికరముల జలముల యొద్ద నన్ను నడిపించును అని ఆ కీర్తన బాల్యములో అతను రాసిన కీర్తన, చేసిన ప్రార్థన అది.
అదే చెప్పాడు ఇక్కడ. గమనించి, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, నేను కాదు వాటిని చంపేస్తా, వాటిని ఎరగదీసేస్తా, వాటిని నోరు చీల్చేసిన నేను కాదు, నా దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు, నా బలమునకు ఆయన బలము చేకూర్చి ఆ సింహము యొక్క నోట నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించాడు. ఆ దేవుడు ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాడు అక్కడ. రాజా, నేను కాదు, నా వెనక ఉన్న నా దేవుడు, నా ముందున్న నా దేవుడు, నాతో ఉన్న దేవుడు. మీరు దేవుణ్ణి వదిలేస్తారు, అందుకనే గడగడలాడిపోయి భయపడిపోతున్నారు. అక్కడ ఇండైరెక్ట్ అనమాట వాళ్ళకి అది. సైన్యం అంతటి కూడా ఆడిని చూసి భయపడుతున్నారు తప్ప దేవుడి మీకు కనపట్లేదు. ఆడి ముందు అంత ఎత్తు మనిషిని చూడగానే భయం మీలోకి వచ్చేసింది. మీ దేవుడు మీకు గుర్తు లేకుండా పోయాడు. భయంలో కొన్ని మర్చిపోతూ ఉంటాం మనం. వాడిని చూడగానే భయపడిపోయారు వీళ్ళు. అసలు వీళ్ళు దేవుణ్ణే మర్చిపోయారు వీళ్ళు. వాడిని చూసిన దావీదు దేవుణ్ణి చూశాడు. వాడికంటే నా దేవుడు ఎత్తు, వాడికంటే నా దేవుడు బలమైనడు, వాడికంటే నా దేవుడు వీరుడు అని దేవుణ్ణి తలంచుకున్నాడు అతను. అందుకనే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా చేతిలో చచ్చిపోతాడని చెప్తున్నాడు. అక్కడ సౌలు చెప్పాడు. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదు నేను. యెహోవా నీకు తోడుగా ఉంటాడన్నాడు. అంటే ఇతనికి తోడుగా లేడని అర్థం అక్కడ రాజుకి. అంత రాజధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయాడు ఇతను. అంత ఉన్నతమైన స్థితి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు ఈ రాజు. ఈ రోజున కూడా మనం అంతే కదా. ఈ ఇల్లు ఇచ్చాడండి దేవుడు అని చెప్తాం, ఇంటిని గుర్తుపెట్టుకుంటాం, దేవుడిని మర్చిపోతాం. ఈ బండి ఇచ్చాడండి దేవుడు అంటాం, బండిని గుర్తుపెట్టుకుంటాం, బండిని 10 సార్లు దుడిసేస్తున్నాం, 10 సార్లు కడిగేస్తాం, దేవుణ్ణి మర్చిపోతాం. నీ హృదయాన్ని కడుక్కో, నిన్ను కడుక్కో. దేవుడు నాకు అది ఇచ్చాడండి, ఇది ఇచ్చాడండి అని చెప్తాం. ఇచ్చిన వాటిని గుర్తుపెట్టుకోండి. దేవుడండి, ఈ పిల్లలను దేవుడే ఇచ్చాడండి బాబు, ఈ సంతానం అంతా దేవుడు ఇచ్చాడండి. పిల్లల కోసం, ఆ పిల్లాడి కోసం, పిల్ల కోసం 10 సార్లు ఆలోచిస్తావు రోజుకి. దేవుడి గురించి ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించవు. ఇది మనం చేసే తప్పు, పెద్ద పొరపాటు. ఏమా వాక్యం వినండి. సింహాసనం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయాడు సౌలు. సింహాసనాన్ని గుర్తుపెట్టుకున్నాడు, సైన్యాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఆ సైన్యాన్ని కనీసం ఆ గొలియాతును చూసినప్పుడైనా నా దేవుడు గొలియాతు కంటే గొప్పోడు అనే జ్ఞాపకం రాలేదు. రోజున ఎన్నో కష్టాలు పడతాం, బాధలు పడతాం, ఇబ్బందులు పడతాం. ఆ కష్టాల్లో, బాధల్లో, ఆ సమస్యల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోం. ఆ కష్టాలే గుర్తు చేసుకుంటాం, ఆ బాధలే గుర్తు చేసుకుంటాం, ఎదటోళ్ళు మనుషులను గుర్తు చేసుకుంటాం, వాళ్ళని ఇరుగు పొరుగుని బేరీస్ వేసుకుని వాళ్ళకంటే పర్లేదులే, నేను వీళ్ళకంటే పర్లేదులే, ఇలాగా అనుకుని బతికేస్తున్నాం తప్ప దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు. రాజు దగ్గరకు వచ్చి ఇక్కడ దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేశారు. రాజుకు సిగ్గుండాలండి, సిగ్గుపడి ఉండాలండి రాజు. అక్కడ రాజా, నేను కాదు యుద్ధం చేసేది, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా నా దేవుడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాడు. అది ప్రార్థన అయిపోగానే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోతాం. దేవుడు మళ్ళీ ఆదివారం దాకా గుర్తురాడు. ఇంకా దేవుడు జ్ఞాపకమే ఉండడు.
మా బిడ్డకే దేవుడు మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడండి, మంచి ఉద్యోగం. అయ్య బాబా, దేవుడు ఎంత గొప్పోడండి. అబ్బాయిని గుర్తుపెట్టుకుంటావు, ఉద్యోగాన్ని గుర్తుపెట్టుకుంటావు, దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతావు. దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవునికి నువ్వు ఏ విధంగా ఉపయోగపడుతున్నావు, నీ బిడ్డ నువ్వుని. పరిచర్య, దేవుని పరిచర్య చేయాలండి. దావీదు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఆ గొలియాతుని జయించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ గొలియాతుని జయించి ఫిలిష్తీయులందరిని ఓడించి ఆ గొలియాతుని చంపి దేవుని సహాయాన్ని బట్టి ఇశ్రాయేలందరికీ కూడా శాంతి, సమాధానం, నెమ్మది, ధైర్యం తీసుకొచ్చాడు బాలుడైన దావీదు ద్వారా. అందుకనే దావీదుని ఇశ్రాయేలీలు గొప్పగా పొగిడారు. అందుకనే దేవుడు ఆ అవసాన దశలో, ఆ కష్టకాలంలో ఉపయోగపడిన ఆ ఇశ్రాయేలుకి ఉపయోగపడినటువంటి దావీదుని దేవుడు రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మనం ఉపయోగపడినప్పుడు, దేవుని ప్రజలకు మనం ఉపయోగపడినప్పుడు దేవుడు మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతాడండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, చిన్న ఇశ్రాయేలు దేశపు చిన్నది సిరియా దేశానికి రక్షణ తీసుకొచ్చింది. నీ ఇంట్లో ఉంటున్నావు, నీ ఇంటికి రక్షణ తేగలుగుతున్నావా? ఎంతో ఖర్చు పెట్టి కష్టపడి చదివిస్తున్నారు. చదువుకెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారు మీరు? చిన్నది చిన్నోడు ఏమి నేర్చుకుంటున్నారు ఈ రోజున పిల్లలు? సండే స్కూల్ మానరు, చిన్నప్పటి నుంచి యూత్ మీటింగులు మానరు, సంఘం ఆదివారం సత్యమానం, ఏది మానం. ఏమి నేర్చుకుంటున్నాం? దేవుని దగ్గరకు వచ్చి ఏది నేర్చుకుంటున్నాం? తగ్గింపు అనేది కనపట్లేదు ఎక్కడ. బట్టలు కొనుక్కునే విషయంలో కూడా గొప్ప ఖరీదైన బట్టలు కొనుక్కోవాలనే కోరిక, తిండి విషయంలో కూడా గొప్ప తిండి తినాలనే కోరిక, వేషధరణ విషయంలో కూడా అందరికంటే వేషం వేసుకుని గొప్పగా అందంగా కనపడాలనే కోరిక. ఎక్కడ తగ్గింపు కనపడుతుంది మనకి? ఎక్కడ కనపడుతుంది? ఇంత వాక్యం వింటున్న మనలోనే తగ్గింపు కనపడకపోతే అన్యజనులకి వాళ్ళని వేలెత్తి చూపించడానికి మనం సరిపోం కదా. ఇంకా నయమే, మనకంటే వాళ్ళే మంచిది. ఏదో పండగలకో శుభకార్యాలకో అప్పుడప్పుడు వేసుకుంటారు, వాళ్ళు ఏదున్నా తగిలించుకుంటారు. మనం ప్రతి ప్రార్థనకి తగిలించుకుంటూనే ఉంటాం, ప్రతి పండగకే, ప్రతి ఆదివారం, వారం కూడా ఎలాగా హెచ్చించుకుని సిద్ధపడిపోతామో మనకు అర్థం కావట్లేదు. ఇశ్రాయేలు దేశపు చిన్నది సిరియా దేశానికి రక్షణ తీసుకొచ్చింది. దావీదు ఇశ్రాయేలీలకి రక్షణ తీసుకొచ్చాడు చిన్నవాడైనప్పుడే. అందుకనే వాళ్ళ గొప్పగా దీవించబడ్డారు. గమనించండి దేవుని బిడ్డలారా, మనం కూడా చిన్నగా ఉండాలని, తగ్గించుకోవాలి. పౌలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? పౌలు అనగా చిన్నవాడు అని అర్థం. అతనికి ముందు పేరేంటి? సౌలు అనగా పెద్దవాడు అని అర్థం. సౌలుగా ఉన్నప్పుడు హెచ్చించుకున్నాడు, చాలా గర్వించాడు. అతని అధికారాన్ని బట్టి, బలాన్ని బట్టి, హోదాను బట్టి మనుషుల్ని, క్రైస్తవుల్ని చిత్రహింసలు చేసి నరికి ముక్కలుగా నరికి పాడేశాడు. ఎందుకంటే నేనింత గొప్ప అవునని. దేవుడు దర్శించినప్పుడు అతని కంటికున్న పొరలు రాలిపోయాయని బైబిల్ ఉంటుంది. అర్థమైందా? అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అని ఉంటుంది అన్నమాట. ఇది కళ్ళు పొరలకిపోయినట్టు చూడండి ఒక మాట పెద్దలు. అది దేంటో వాడి
కళ్ళు పొరలెక్కిపోయినాడికి అంటారు. దీనికి కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అంటారు ఆడవాళ్ళని. విన్నారా ఎప్పుడన్నా? అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. ఎప్పుడు రాలిని? 3 రోజులు ఉపవాసముండి, ఏమీ తినకుండా తాకుండా ఉపవాసముండి కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఇంత వీరుడిగా బతికాను, ఇంత పౌరుషంగా బతికాను, ఇంత రోషంగా ఉన్నాను, ఏంటి నా బతుకు? ఈ కళ్ళు లేకుండా పోయి, చూపు లేకుండా పోయింది ఏంటి అని ఏడ్చి కన్నీరు గార్చి 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు రాలేయి. అర్థమైందా? ఉపవాస ప్రార్థన. అందుకే ఇక్కడ ఏ సంఘం కూడా పాటించదు ఉపవాస ప్రార్థన, మనం పాటించినట్లు. ఏ సంఘం? మేము పాటిస్తాం, మేము ఉంటాం చివరి వరకు. ఉపవాస ప్రార్థనలో ఉండి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోకపోతే నీ కంటికున్న పొరలు ఎలా పోతాయి? నీ మనసుకున్న గర్వం ఎలా తగ్గుద్ది? చిన్న బిడ్డ స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నాకు వచ్చింది. టేకెళ్ళి నేను అలా ప్రార్థన చేసుకున్నాను, లేకపోతే నేను అలాగే ఉండేవాడిని. మారు మనసు పొందకముందు నేను అలాగే ఉండేవాడిని. చాలా గర్వంగా, చాలా ఇదిగా ఉండేవాడిని. ఆ ఉపవాస ప్రార్థనే నా గర్వాన్ని అనిచ్చింది, నా పొగరనిచ్చింది, నా వ్యక్తిత్వాన్ని అనగొట్టింది. ఉపవాస ప్రార్థనకే రారు. ఉపవాస ప్రార్థన ఏదో లంక నుంచి రావడానికి ఏదో పెద్ద దూరం అని భావిస్తారు. ఆ టీవీ దగ్గర కూర్చుని 12, 1 గంట అయ్యేదాకా అలాగే కూర్చొని నాశనం అవుతూ ఉంటారు తప్ప. చైతన్య నగర్ నుంచి ఎంత దూరం ఇది? రాత్రండి బాబు, చీకటండి బాబు. అదే అర్ధరాత్రిగాడు ఏదైనా ప్రాణం మీదకి వస్తే ఏం చేస్తాం? హాస్పిటల్కి పరిగెత్తుతాం. ఉపవాస ప్రార్థన నీ గర్వాన్ని అణిచేస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. నీ కంటికున్న పొరలు ఎదుటి వ్యక్తులు మనుషులకు కనపడరు నీకు. నువ్వే ఏదో పెద్ద గొప్ప, నేనేదో పెద్ద గొప్పని అనుకునే గర్వం. అతని పొరలు ఎప్పుడు రాలిని? అది ఎప్పుడు రాలిని? అది పాయింట్ మనకి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండాను ఉండేను. అది 3 దినాలు చూపు లేకుండా, అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, చూపు ఉన్నట్టుండగా చూపు పోయింది. నీ పరిస్థితి ఉన్నట్టుండగా ఏమీ లేకుండా అయిపోయినా సరే బుద్ధి రావట్లేదు మనకి. ఏంటి ఎలాగైపోయింది? ఉన్నట్టుండి నా బతుకు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవుడికి, దేవుడు పశ్చాత్తాపడతాడు, నన్ను బాగు చేస్తాడనే ఆలోచన రాదు. ఎన్ని పోయినా, ఏమైపోయినా, కుటుంబంలో పరిస్థితులు ఏమైపోయినా, బిడ్డలు ఏమైపోతున్నా, పరిస్థితులు ఏమైపోతున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం, దేవుడు ఏదో ద్వారం తెరుస్తాడనే ఆలోచనకి రాలేకపోతున్నాం. ఎందుకంటే గర్వం నెత్తినెక్కేసింది. గర్వం. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. నాకేంటి తక్కువ అనే గర్వం. ఏమీ లేకపోయినా సరే అన్నీ ఉన్నాయనే గర్వం. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అతను. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. ఇప్పుడు తగ్గించుకున్నాడు. దేవుడు చెప్పాడు, ఇక నుంచి నీ పేరు పౌలు అన్నాడు. నువ్వు చిన్నోడు, నువ్వు చిన్న పిల్లోడు, చిన్నోడు, తగ్గించుకుని ఉండాలి నువ్వు అని చెప్పి పౌలు అని పేరు పెట్టాడు. అంతే. సౌలు అనగా పెద్దవాడని అర్థం, పౌలు అనగా చిన్నవాడని అర్థం. అదే చెప్పాడు యేసు ప్రభు. వీరి వలె చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉంటేనే కానీ మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరన్నాడు ఆయన. చిన్న బిడ్డలంటే ఆ చిన్న పిల్లలు కాదు, మనమే చిన్న బిడ్డల మనస్తత్వానికి రావాలి. కుట్రల్లో, కుతంత్రాలు, అసూయలు, పగలు, ద్వేషాలు ఎన్నీ వదులుకోవాలి మనం. అప్పుడే దేవుడు ద్వారాలు తెరుస్తాడు.
దేవునితో ఉండాలి. మనం దేవునితో ఉన్నప్పుడు దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. నువ్వు దేవునితో ఉండకుండా లోకస్తులతో ఉంటే దేవుడు నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడండి? దేవుని సన్నిధిలో దేవునితో మనం ఎప్పుడు ఉంటేనే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. దేవునితో ఉండాలి. దేవునితో ఉన్నప్పుడే దేవుడు మన గురించి ఆలోచించి మనకేం కావాలో వాటిని ప్రొవైడ్ చేస్తాడు ఆయన. దేవునితో ఉండం. ఆదివారం వస్తే దేవునితో ఉన్నట్ట? ఆదివారం వచ్చి గంట కూర్చొని వెళ్ళిపోతే దేవునితో ఉన్నట్టే. మరి మిగిలిన వారంతా లోకంతో ఉంటున్నావు, నువ్వు లోకస్తులతో ఉంటున్నావు, లోక సంబంధమైన విషయాలు కలిగి ఉంటున్నావు. గమనించండి, దావీదు ఇశ్రాయేలీయులకి రక్షణ తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానం కోసం బైబిల్ వినాలి, లేకపోతే చదవాలి. నీ క్షేమం కొరకు బైబిల్లో విన్న మాటలు నమ్మాలి. నువ్వు జ్ఞానం కోసం బైబిల్ వినాలి, క్షేమం కోసం బైబిల్ని నమ్మాలి. మనం వినాలి, నమ్మాలి. వింటున్నాం తప్ప నమ్మట్లేదు బైబిల్ని. మనం దేవుని మాటలు నమ్మట్లేదు. ఇది వాస్తవం, ఇది కరెక్ట్ అండి. క్షేమం ఎలా వస్తుందండి? నీకు ఎన్ని డబ్బులు రాని, ఎంత రాని, ఎంతమంది సంపాదించని, క్షేమము కనపడదు నీకు. తిండి ఉంటుంది, బట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, క్షేమం ఉండదు. ఆలోచన చేసుకోండి. చిన్నవారిగా ఉండాలి. మనం చిన్నవారిగా ఉండాలి. చాలా చిన్నగా ఉండి తగ్గించుకుని ఉంటే మనుషులు ఆటంకపరచవచ్చు మనల్ని. మనుషులు ఏదో చిన్నగా చూడవచ్చు, తక్కువగా చూడవచ్చు, మనం పట్టించుకోకూడదు. ఇక్కడ అదే చేశారు శిష్యులు. చిన్న బిడ్డలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఆటంకపరిచారు, వాళ్ళని ఆపారు. మనుషులు అలాగే నిన్ను తక్కువగా చూడవచ్చు, ఆటంకపరచవచ్చు, ఏదో పనికిరాను, ఎందుకు పనికిరానులో చూడొచ్చు మనల్ని లోకస్తులు. కానీ నీ దేవుడు, నా దేవుడు మనల్ని తన హక్కున చేర్చుకుంటాడు, ఎత్తుకుని కౌగులించుకుంటాడు. ఆయన ఆ చిన్న బిడ్డలను ఎత్తుకుని కౌగులించుకున్నాడు. ఇలాంటి వారి దేవుని రాజ్యం అని చెప్పాడు. మీరు కూడా ఈ చిన్న బిడ్డ వలె, ఒకన వలె మీరు అయితేనే కానీ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించరని చెప్పాడు. ఇశ్రాయేలు దేశపు చిన్నది సిరియా దేశానికి రక్షణ తీసుకొచ్చింది. ఒక్క మాట చెప్పి, దావీదు ఒక్క మాట చెప్పి ఇశ్రాయేలీయులకి రక్షణ తీసుకొచ్చాడు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ సున్నితి లేని ఫిలిష్తీయుని చేతుల నుండి నన్ను రక్షిస్తాడు రాజా. నమ్ముతున్నారా అన్నాడు. నమ్మాడప్పుడు సౌలు. అయితే వెళ్ళిద్దానికన్నాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడన్నాడు, కానీ మన దేవుడు అనే మాట చెప్పలేదు అక్కడ సౌలు. అందుకనే రాజ్యాన్ని కోల్పోయాడు అతను, అందుకనే సింహాసనాన్ని కోల్పోయాడు అతను. నీ దేవుడు అన్నాడు కాబట్టి, మన దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఉంటే బాగుండేది. ఒక్క మాట జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా ఏం మార్చేద్దని ఉంటుంది యాడ్, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని యాడ్ ఇస్తారు ఐడియా సిమ్ కోసం. దేవుని మాట నీ భవిష్యత్తు మార్చేస్తుంది, నీ బ్రతుకు మార్చేస్తుంది, బంగారపు బాట నడిపిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం తగ్గించుకుందాం, చిన్నగా ఉందాం, హెచ్చించబడదాం, దేవుని ద్వారా రక్షించబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. ఎత్తబడిన మాటలు వినిన ప్రతి హృదయమును హత్తుకొని ఆ హృదయములో నిత్యము నిలుచుండే భాగ్యం దయచేయండి. వాక్యమయ్యున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.